హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పొన్నగంటి పెసరపప్పు కాంబినేషన్తో కమ్మటి వేపుడిని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది పొన్నగంటి పెసరపప్పు వేపుడు. కంటి చూపు తక్కువగా ఉన్న వాళ్ళకి పొన్నగంటి ఆకుకూర చక్కగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్తో నేను వేపుడు రెసిపీని చేశాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక కట్టమైన పొన్నగంటి ఆకుకూరను తీసుకున్నానండి. అలాగే చిన్ని కప్పుడుమైన పెసరపప్పును తీసుకున్నాను. పొన్నగంటి ఆకుకూరని చక్కగా లేత కాడలతో వలుచుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లేత కాడలతో వలుచుకోవాలన్నమాట. ఇక పెసరపప్పునైతే ఒక 10 to 15 minutes ముందుగానే నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకోవటం వలన తొందరగా వేగుతుంది. సో 10 to 15 minutes పెసరపప్పుని చక్కగా ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లమైన చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పుట్నాల పప్పులు, కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కొన్నింటిని, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది పోపు పౌడర్ అండి. వేపుడికి పైన చల్లుతాం కదా, ఆ పౌడర్ అనమాట. స్టవ్ పైన వెడల్పాటి బాండీ కానీ ప్యాన్ కానీ ఏదైనా పెన్నం కానీ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తిరుమాత గింజలు కూడా వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, కరివేపాకును వేసుకోవాలి. ఇందులోనే స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని పోపునంతా దూరగా వేగనివ్వాలి. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును వేసుకోవాలి. వాటర్నంతా పక్కకు వంపేసుకొని కేవలం పెసరపప్పును మాత్రమే యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని పెసరపప్పునంతా ఈ ఆయిల్లోనే పోపులోనే చక్కగా మెత్తగా వేగనివ్వాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలియదిప్పుకుంటూ ఉన్నామంటే పెసరపప్పు అనేది చక్కగా వేగిపోతుంది. ఆల్రెడీ నాని ఉంది కాబట్టి తొందరగా వేగుతుంది. ఒకవేళ తొందరగా వేగకపోతే కనుక ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేయండి. స్ప్రింకిల్ చేయటం వలన తొందరగా కూడా వేగిపోతుంది. పెసరపప్పు అనేది చక్కగా వేగిపోవాలి. మనం చేత్తో పట్టుకుంటే కాస్త మెత్తగా అయ్యే విధంగా వేపుకుంటే చాలు. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మన పంటికి నలిగే విధంగా ఉంటే చాలు. పెసరపప్పు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే ఒలిచిపెట్టి శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న పొన్నగంటి ఆకుకూరని యాడ్ చేసుకోవాలి. ఆకుకూరని 2-3 సార్లు నీట్గా కడిగేసేయండి. ఏదైనా ఇసుక కానీ ఏదైనా ఉంటే కనుక వాటర్లో వెళ్ళిపోతుంది. చక్కగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్ని కాస్త చూసి వేసుకోండి. ఆకుకూరల్లో అయోడిన్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. సో ఆకుకూర రెసిపీ ఏదైనా చేసేటప్పుడు సాల్ట్ని కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. చక్కగా కలియదిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఆకుకూర మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే చాలండి. తొందరగానే ఆకుకూర మగ్గిపోతుంది. ఈ పొన్నగంటి ఆకుకూర తినటం వలన మనకు బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే రేచీకటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి పొన్నగంటి ఆకుకూర చాలా మంచిది. ఈ పొన్నగంటి ఆకుకూర అలాగే పెసరపప్పు ఇవి తినటం వలన మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ వీడియోని నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి తెలుసుకోవచ్చు. ఆకుకూర చక్కగా వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పోపు పొడిని వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే పొన్నగంటి అలాగే పెసరపప్పు కాంబినేషన్తో ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Please support my channel. Thanks for watching.